జూన్ నెల మీనరాశి వారి రాశి ఫలితాలు. ఈ జూన్ నెలలో మిథున రాశి వారికి ఏం జరుగుతుందో తెలిస్తే ప్రతి ఒక్కరూ కుళ్ళి ఏడుస్తారు. మరి ఈ జూన్ నెలలో మీనరాశి వారికి ఏం జరుగుతుందో, వీరికి ఈ నెల కలిగే అదృష్టాల గురించి, అలాగే మీరు ఈ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరిది. మీనరాశి వారి జాతకం ప్రకారం వీరికి ఆలస్యముగా అయినా అదృష్టం వరిస్తుంది. మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా ముఖ్య విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. మీనరాశి వారి జాతకం ప్రకారం గురు, శుక్ర, శని దశలు బాగా యోగిస్తాయి. జూన్ నెల మీనరాశి వారి ఆర్థిక విషయానికి వస్తే, ఆర్థికంగా ఈ నెలలో మీరు కొంత స్థిరత్వాన్ని ఆశించవచ్చు. మీ ఆదాయ మార్గాలు స్థిరంగా ఉంటాయి. అయితే ఊహించని ఖర్చులు తలెత్తే అవకాశం ఉన్నందున ఆర్థిక ప్రణాళిక మరియు బడ్జెట్ నిర్వహణ చాలా అవసరం. పొదుపుపై దృష్టి పెట్టడం మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం ద్వారా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. షేర్ మార్కెట్ లేదా రిస్క్ ఎక్కువగా ఉండే పెట్టుబడులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అప్పులు తీర్చడానికి ఇది మంచి సమయం. అదనపు ఆదాయ మార్గాల కోసం ప్రయత్నించే వారికి అవకాశాలు లభించవచ్చు, కానీ వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. ఆర్థిక క్రమశిక్షణ మీకు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుంది. ఎవరికి అప్పులు ఇవ్వకుండా, అప్పులు తీసుకోకుండా ఉండటం మంచిది. గతంలో చేసిన పెట్టుబడుల నుండి కొంత లాభం పొందే అవకాశం ఉంటుంది. జూన్ నెల మీనరాశి వారి ఆస్తి విషయాలకు వస్తే, ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఈ నెలలో కొన్ని అనుకూల పరిణామాలు ఉండవచ్చు. కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా ఉన్న ఆస్తిని మెరుగుపరచడానికి అవకాశాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు ఉంటే వాటి పరిష్కారానికి ఈ నెలలో మార్గం సుగమనం కావచ్చు. అయితే న్యాయ సలహా తీసుకోవటం మరియు పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయటం తప్పనిసరి. వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలు ముందుకు సాగే అవకాశం ఉంది. ఆస్తి అమ్మకాలు లేదా కొనుగోలు చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని పరిశీలించాలి. కుటుంబ సభ్యులతో ఆస్తి విషయాల్లో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. భూమి సంబంధిత వివాదాలు ఉంటే పరిష్కారం కోసం ప్రయత్నించడం మంచిది. జూన్ నెల మీనరాశి వారి ఉద్యోగ విషయాలు. ఉద్యోగస్తులకు ఈ నెల సాధారణంగా ఉంటుంది. మీరు మీ పనిని నియమబద్ధతతో మరియు అంకిత భావంతో పూర్తి చేస్తారు. కార్యాలయంలో అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం ముఖ్యం. కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు లభించవచ్చు, కానీ పదోన్నతి లేదా జీవితాల పెంపు వంటివి ఈ నెలలో ఆశించకపోవచ్చు. సహోద్యోగులతో మంచి సమన్వయం మరియు సహకారం అవసరం. ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించటం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి కొన్ని అవకాశాలు లభించవచ్చు, కానీ వాటిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం. జూన్ నెల మీనరాశి వారి వ్యాపార విషయాలు. వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. పోటీ జరిగే అవకాశం ఉన్నందున మీ వ్యాపార వ్యూహాలను మెరుగుపరుచుకోవటం అవసరం. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత చాలా ముఖ్యం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు దీర్ఘకాలిక ప్రణాళిక మరియు మార్కెట్ పరిశోధన అవసరం. నష్ట భయాన్ని తగ్గించుకోవడానికి జాగ్రత్త వహించాలి. కస్టమర్ సంబంధాలపై దృష్టి పెట్టడం ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ప్రయాణాలు వ్యాపార విస్తరణకు దోహదపడవచ్చు. జూన్ నెల మీనరాశి వారి కుటుంబ జీవితం. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. అది ఆనందాన్ని తెస్తుంది. పిల్లల విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ మరియు సమయం కేటాయించాల్సి రావచ్చు. వారి విద్య మరియు భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం, వారి అవసరాలను తీర్చడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు.
చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తినా వాటిని సామరస్యంగా మరియు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. కుటుంబంలో సామరస్యాన్ని కొనసాగించడానికి మీ ప్రయత్నాలు అవసరం. ఇక దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు మద్దతుగా ఉంటారు మరియు అవగాహన పెరుగుతుంది. కొన్ని రొమాంటిక్ క్షణాలు ఆస్వాదించవచ్చు. చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తినా వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పరస్పర గౌరవం మరియు ప్రేమతో మీరు ఆనందకరమైన దాంపత్య జీవితాన్ని గడపవచ్చు. భాగస్వామికి సంబంధించిన విషయాల్లో అనవసరమైన జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల సానుకూలంగా ఉంటుంది. మంచి సంబంధాలు కుదుర్చుకునే అవకాశాలు లభిస్తాయి. పెద్దల ఆశీర్వాదంతో వివాహ నిశ్చయం కావచ్చు. అయితే తొందరపడకుండా అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అనుకూలమైన గ్రహ ప్రభావాలు వివాహానికి మార్గం సుగమం చేస్తాయి. మధ్యవర్తులు లేదా బంధువుల ద్వారా మంచి సంబంధాలు రావచ్చు. మీ అభిరుచులకు తగిన భాగస్వామిని ఎంచుకోవటంలో జాగ్రత్త వహించండి. సంతానం విషయంలో ఈ నెలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. పిల్లలు మీ ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు మరియు వారి విద్యలో లేదా వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. వారిని ప్రోత్సహించడం ద్వారా వారు మరింత విజయాలు సాధిస్తారు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వినవచ్చు లేదా ఈ దిశగా సానుకూల పరిణామాలు ఉండవచ్చు. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం, వారికి సరైన పోషకాహారం అందించడం ముఖ్యం. పిల్లల నుండి ఆనందం మరియు సంతృప్తిని పొందుతారు. జూన్ నెల మీనరాశి వారి విద్య విషయానికి వస్తే, విద్యార్థులకు ఈ నెలలో మంచి ఫలితాలు ఉంటాయి. మీరు మీ చదువుపై దృష్టి పెట్టగలుగుతారు మరియు విషయాలను బాగా అర్థం చేసుకుంటారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పరిశోధనా రంగంలో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు మరియు మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ నెలలో మరింత కృషి అవసరం. జూన్ నెల మీనరాశి వారికి రాజకీయ విషయాలు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మీరు మీ ప్రత్యర్థులపై జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నే అవకాశం ఉంటుంది. ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవటం మరియు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం ముఖ్యం. కొత్త అవకాశాలు లభించినా వాటిని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. పారదర్శకతతో వ్యవహరించటం మంచిది మరియు నీతివంతంగా ఉండటం మీకు మంచి పేరు తెస్తుంది. ప్రజాదరణ పెంచుకోవడానికి మరింత కృషి అవసరం. జూన్ నెల మీనరాశి వారి కోర్టు కేసుల విషయాలు. కోర్టు కేసులలో ఉన్నవారికి ఈ నెలలో కొంత ఉపశమనం లభించవచ్చు. కేసుల పరిష్కారానికి మార్గం సుగమనం కావచ్చు లేదా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే న్యాయ సలహా తీసుకోవటం, పత్రాలను జాగ్రత్తగా చూసుకోవటం మరియు అన్ని సాక్ష్యాలను సరిచూసుకోవటం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా మేరకు ముందుకు సాగాలి. కొన్ని కేసులలో పరిష్కారం కోసం రాజీ పడాల్సి రావచ్చు. జూన్ నెల మీనరాశి వారి ఆరోగ్య పరిస్థితి. ఆరోగ్యపరంగా ఈ నెలలో మీరు సాధారణంగా ఉంటారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తినా అవి త్వరగా నయమవుతూ ఉంటాయి. ఆహార నియమాలను పాటించటం, సమతుల్య ఆహారం తీసుకోవటం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా సాధన చేయండి. ఒత్తిడిని తగ్గించుకోవటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు వైద్యుల సలహా పాటించాలి. ప్రయాణాలలో ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. నిద్రలేమి సమస్యలు తలెత్తకుండా తగిన విశ్రాంతి తీసుకోండి. మీనరాశి వారు ఈ జూన్ నెలలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండండి. ఎవరికీ అప్పులు ఇవ్వవద్దు లేదా తీసుకోకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఆస్తి మరియు వ్యాపార విషయాల్లో ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి మరియు భద్రతా నియమాలను పాటించండి. ఇక మీనరాశి వారు శుభ ఫలితాలను పొందడానికి మరియు అశుభ ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలను పాటించవచ్చు. ప్రతి గురువారం విష్ణువు లేదా మీ ఇష్టదైవం ఆలయాన్ని సందర్శించండి. ఆలయంలో దీపం వెలిగించండి. రోజు ఉదయం ధ్యానం మరియు యోగా చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించి సానుకూల శక్తిని పెంచుతుంది. పెద్దలకు, నిస్సహాయులకు సహాయం చేయటం లేదా ఏదైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మంచి కర్మలు సాధించవచ్చు. పక్షులకు ఆహారం అందించటం, మూగ జీవాలకు సేవ చేయటం కూడా మంచిది. నిత్యం మీ తల్లిదండ్రుల, పెద్దల ఆశీస్సులు తీసుకోండి.
వారి దీవెనలు మీ జీవితంలో అడ్డంకులను తొలగించేస్తూ ఉంటాయి. గురువారం నాడు శనగలు, పసుపు లేదా పసుపు రంగు వస్త్రాలు దానం చేయటం మంచిది. ఇంట్లో తులసి మొక్కను పెంచుకొని రోజు పూజించడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ పరిహారాలు మీ జీవితంలో సానుకూలతను పెంచడానికి మరియు ఏదైనా సవాళ్లను ఎదుర్కోవడానికి మీకు మానసిక బలాన్ని అందించడానికి సహాయపడతాయి. మరి మీనరాశి వారు ఈ జూన్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 5, 12, 14, 19, 23, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 7, 10, 17, 21, 25, 27. ఇవి మీనరాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు.